వెల్కమ్ టు ఐపీటీవీ. భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు సరిత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా తీవ్రంగా నిరాశ వ్యక్తం చేశారు. తనకు కేటాయించిన ఇంటిని వేరే వారికి ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆమె పెట్రోల్ బాటిల్తో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆమెను గట్టిగా ఒప్పించి బయటకు తీసుకుని ఈ ఇల్లు తనకు కేటాయించాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన అన్నారు ఇప్పుడే ఒక అన్న పొదమీరయ్య గారు మనిషివే కదా అన్నారు. పొదమీరయ్య గారికి ఏమి ఇచ్చారు? పొదమీరయ్య గారికి ఏమన్నా ఇగో ఈ బాధ్యతలు ఇచ్చామన్నా, ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చామని మీ వాళ్ళకి పంచుకోని ఎవరైనా చెప్పారండి? పొదమీరయ్య గారికి ఇచ్చారా ఏమన్నా మీరు చెప్పండి. ఆయన ఓడిపోయి ఆయన బాధ్యతలు ఆయన ఉన్నా ఇగో మీరు వీరయ్య గారి మనిషి కదా, నీకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. ఇప్పుడు మీరే కదా అధికారం అంటున్నారు. అధికారం మాది కాదు, టీఆర్ఎస్ వాళ్ళది, సిపిఎం వాళ్ళది, సిపిఐ వాళ్ళది అధికారం. మాది కాదు ఇది, మా కాంగ్రెస్ పార్టీ కాదు ఇది అన్న. దయచేసి అందరికి నమస్కారం పెడుతున్నా. కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, రేవంత్ అన్నకి, ప్రతి ఒక్క నాయకుడికి, నాయకురాలందరికి దయచేసి అడిగేది, నిరుపేదనైన మహిళలను చూడండి, లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు గాని, ఇందిరం ఇల్లు గాని, డబుల్ బెడ్రూమ్ దయచేసి ఎక్కడున్నా గాని వాళ్ళకి సహకరించి హెల్ప్ చేయండి అన్న. అమ్ముకోకండి. 3 లక్షలకి ఒక్కొక్కరు 3 లక్షలకి పైన ముగ్గురు, ఒక్క ఆయన పేరు మీద 3 ఇల్లు ఉన్నాయి పైన. పేరు చెప్పొచ్చో చెప్పకూడదు నాకు అనవసరం. అది